హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టెట్ రాయబోయే మిత్రులందరూ కూడా ఖచ్చితంగా యూజ్ అయ్యే క్వశ్చన్స్. ఇవన్నీ ఖచ్చితంగా 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు క్లియర్గా అయితే చూడండి. ఖచ్చితంగా మీకు టెట్లో ఈ ప్రశ్నలు యూజ్ అవుతాయి. వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే బటన్ వస్తుంది. హైప్ అనే బటన్ పై కూడా ఒకసారి నొక్కండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించి టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ టెస్ట్ సిరీసెస్లో మీరు జాయిన్ కండి. ఒక్కో టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,000 నుంచి 7,500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి. సో మీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఖచ్చితంగా ప్రాక్టీస్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియోలో మొదటి ప్రశ్న, వికాస నియమాల ప్రకారం ఒక శిశువు మొదట వస్తువులను చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నించి ఆ తర్వాతే వేళ్లతో పట్టుకోగలుగుతాడు. ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది? శిరోపాదాభిముఖ నియమం, సమీప దూరస్థ నియమం, సాధారణం నుండి నిర్దిష్టం వైపు, వికాస ఏకీకృత సూత్రం. తెలిసిన మిత్రులు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. ఆప్షన్ సి, సాధారణం నుండి నిర్దిష్టం వైపు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం అహం కేంద్రవాదం మరియు సర్వాత్మవాదం ఏ దశకు చెందిన ముఖ్య లక్షణాలు? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. తెలిసిన మిత్రులు ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అనేది రైట్ ఆన్సర్. మూడవ ప్రశ్న, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఒక వ్యక్తి సార్వత్రిక నైతిక సూత్రాలు మరియు అంతరాత్మ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి ఏది? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి, సామాజిక ఒప్పంద స్థాయి. ఇక్కడ ఉత్తర సాంప్రదాయక స్థాయి రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, వైగోట్స్కి ప్రతిపాదించిన సామీప్య వికాస మండలంలో తాత్కాలికంగా అందించే సహాయాన్ని ఏమంటారు? స్కీమా, స్కాఫోల్డింగ్, ఆత్మసాత్కారణం, అనుగుణ్యం. ఇక్కడ రైట్ ఆన్సర్ స్కాఫోల్డింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పాఠశాల వయస్సులో పిల్లలు ఎదుర్కొనే సంక్షోభం ఏది? నమ్మకం వర్సెస్ అవిశ్వాసం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ శంక, చొరవ వర్సెస్ తప్పు భావన, శ్రమశీలత వర్సెస్ న్యూనత. ఇక్కడ రైట్ ఆన్సర్ శ్రమశీలత వర్సెస్ న్యూనత. ఆరో ప్రశ్న, థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలలో పునరావృతం చేయడం ద్వారా అభ్యసనం దృఢపడుతుంది అని తెలిపే నియమం ఏది? సన్నద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఉపయోగభావ నియమం. ఇక్కడ అభ్యాస నియమం అనేది రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, పౌలోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో నిబంధన స్థాపించబడిన తర్వాత గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిరుపాధిక ఉద్దీపన, నిరుపాధిక ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన. రైట్ ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన. ఎనిమిదవ ప్రశ్న, స్కిన్నర్ కార్యసాధక నిబంధన ప్రకారం ప్రతికూల ఉద్దీపనను తొలగించడం ద్వారా ప్రవర్తన రేటును పెంచడాన్ని ఏమంటారు? ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం, శిక్ష, విరమణ. ఇక్కడ రుణాత్మక పునర్బలనం అనేది రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, గతంలో నేర్చుకున్న తెలుగు వ్యాకరణం ప్రస్తుతం నేర్చుకున్న సంస్కృత వ్యాకరణానికి సహాయపడితే అది ఏ రకమైన బదలాయింపు? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, పార్శ్వ బదలాయింపు. ఇక్కడ అనుకూల బదలాయింపు అనేది రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక సమస్యకు ఒకే పరిష్కారం కాకుండా రకరకాల కొత్త ఆలోచనలు చేసే విద్యార్థిని ఏమని పిలుస్తారు? సంప్రదాయ ఆలోచనాపరుడు, సృజనాత్మకత కలవాడు, మందబుద్ధి, అంతర్ముఖుడు. సృజనాత్మకత కలవాడు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్.
మిత్రులు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అందించండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ 11వ ప్రశ్న, చింపాంజీలపై సుల్తానా ప్రయోగం ద్వారా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని నిరూపించిన గెస్టాల్ట్ వాది ఎవరు? కోఫ్కా, కోహ్లర్, వర్ధమర్, లెవిన్. కోహ్లర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, బందూరా సామాజిక అభ్యసన సిద్ధాంతంలో ఇతరుల ప్రవర్తనను చూసి అనుకరించే ప్రక్రియను ఏమంటారు? నమూనా గ్రహణం, అంతర్గతీకరణం, స్వయం నియంత్రణ, ఆకృతీకరణ. ఇక్కడ నమూనా గ్రహణం అనేది రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, పెరుగుదలకు మరియు వికాసానికి సంబంధించి క్రింది వాటిలో సత్యమైన వాక్యం ఏది? పెరుగుదల మానసికమైంది, వికాసం కేవలం పరిమాణాత్మకమైంది, పెరుగుదల గల నిర్దిష్ట వయసులో ఆగిపోతుంది, పెరుగుదల ఒక నిర్దిష్ట వయసులో ఆగిపోతుంది, వికాసాన్ని ప్రత్యక్షంగా కొలవచ్చు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? పెరుగుదల ఒక నిర్దిష్ట వయసులో ఆగిపోతుంది అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, ఒక వ్యక్తి ఆఫీసులో బాస్ తిట్టిన కోపాన్ని ఇంటికి వచ్చి భార్యపై లేదా పిల్లలపై చూపించడాన్ని ఏ రక్షక తంత్రం అంటారు? ప్రక్షేపణం, విస్థాపనం, తిరోగమనం, హేతుకీకరణం. ఇక్కడ రైట్ ఆన్సర్ విస్థాపనం అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, గార్డ్నర్ సిద్ధాంతం ప్రకారం తనను తాను అర్థం చేసుకోవడం మరియు తన భావాలను నియంత్రించుకోవడంలో నిపుణుడైన వ్యక్తి ఏ మేధస్సు కలిగి ఉంటాడు? వ్యక్తంతర మేధస్సు, వ్యక్తి అంతర్గత మేధస్సు, శారీరక చలన మేధస్సు, ప్రకృతి సంబంధ మేధస్సు. ఇక్కడ వ్యక్తి అంతర్గత మేధస్సు అనేది రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, అభ్యసన వైకల్యాలలో గణిత సంబంధిత సమస్యలను ఎదుర్కొనే స్థితిని ఏమంటారు? డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, కాల్కూలియా, అఫేసియా. ఇక్కడ రైట్ ఆన్సర్ డిస్కాల్కూలియా. 17వ ప్రశ్న, విద్యార్థి తన పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు పేపర్ చాలా కఠినంగా వచ్చింది అని సాకులు చెప్పడం ఏ రక్షక తంత్రం? తదాత్మీకరణం, హేతుకీకరణం, దమనం, ప్రతీకారం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ హేతుకీకరణం అనేది రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, వికాసం అనేది కింది ఏ రెండు అంశాల పరస్పర లబ్ధం లేదా ఫలితం? పాఠశాల మరియు సమాజం, అనువంశికత మరియు పరిసరం, ఉపాధ్యాయుడు మరియు తల్లిదండ్రులు, ఆర్థిక మరియు రాజకీయ స్థితి. ఇక్కడ అనువంశికత మరియు పరిసరం అనేది రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఏ వయసు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి? 5 నుంచి 12 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు, 3 నుంచి 18 సంవత్సరాలు, 6 నుంచి 12 సంవత్సరాలు. ఇక్కడ సరైన సమాధానం 6 నుంచి 14 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్. ఈ ఆర్టీఈకి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. కంపల్సరీ ప్రతిరోజు వచ్చే క్వశ్చన్స్ ఆర్టీఈ చట్టానికి సంబంధించి ఎన్సీఎఫ్ 2005కి సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి కాబట్టి వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులు. 20వ ప్రశ్న, ఒక అబ్బాయి క్రికెట్ బ్యాటింగ్ బాగా నేర్చుకున్నాడు, కానీ అది అతనికి కారు నడపడం నేర్చుకోవడంలో ఎలాంటి మార్పు కలిగించలేదు. ఇది ఏ బదలాయింపు? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. రైట్ ఆన్సర్ శూన్య బదలాయింపు అనేది రైట్ ఆన్సర్. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి.